పోలవరం జిల్లా రంపచోడవరంలో ఆదివాసీ మహాగర్జన సభకు వేలాదిగా ఆదివాసీలు తరలివచ్చారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని 170 చట్టాన్ని పరిరక్షించాలని వాళ్ళంతా డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భూమి మాదే, నీరు మావే, అడవిపై హక్కులు మావే అంటూ ఆదివాసీ నాయకులు, ప్రజలు నినాదాలు చేశారు. ఆదివాసీల హక్కులు, భవిష్యత్ పరిరక్షణ కోసం ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంపచోడవరం పర్యటన నేపథ్యంలో ఈ మహాగర్జన సభను ఏర్పాటు చేసినట్లు ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, 170 చట్ట పరిరక్షణపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ఉంది. ఈ 5వ షెడ్యూల్కి సంబంధించి రాజ్యాంగంలో అనేక అంశాలు పేర్కొనబడింది. ఇది రాష్ట్రపతి అట్లాగే గవర్నర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో అన్ని రకాలైన చట్టాలు అమలు చేయాలి. కానీ ఈ రోజు 170కి సంబంధించిన దాంట్లో పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో దాదాపు 1900 మంది నాన్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళారు. దీనికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. ఇది కానీ స్పందించకపోతే జీవో నెంబర్ 3 ఎట్లాగైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 100% ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది చేసిందో ఈరోజు 170 కూడా పెద్ద ప్రమాదం వస్తూ ఉంది. వెంటనే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఏం అడిగాం? ఎవరి మీద కానీ గొడవకి వెళ్ళామా, ఎవరి మీద కానీ యుద్ధంకి వెళ్ళామా, ఎక్కడికైనా వెళ్తా ఉన్నాం. మాకు రెండే 2 డిమాండ్లు. ఏదైతే 170 యాక్ట్ ఏదైతే ఉందో ఈ భూమి మీద అటువంటి హక్కుని ఈ రోజు కోల్పోయే పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టు వాదనలతోనే ఈ రోజు మేము జీవో నెంబర్ 3 పోయింది కాబట్టి 170 యాక్ట్ కూడా పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ 170 యాక్ట్ను కాపాడాల్సింది, రాజ్యాంగాన్ని కాపాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఏజెన్సీ ప్రాంతంలో